శ్రోతలందరికీ నమస్కారం. మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఇంట్లో వాళ్ళు కోరుకుంటుండలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మన జీవితం మన గురించే కాకుండా కుటుంబానికి, మన స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, ఇంకా చెప్పాలంటే సమాజానికి, దేశానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒక్క ప్రాణం చిన్న ప్రాణమే కావచ్చు, కానీ ఆ చిన్న ప్రాణం ఎంతోమంది జీవితాలకి వెలుగునిస్తూ ఉంటుందనేటువంటి విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దేశానికి, సమాజానికి, కుటుంబానికి, కొంతమంది వ్యక్తులకి, వ్యవస్థలకి మనం ఉపయోగపడుతూ ఉంటాం ఏదో విధంగా. అటువంటి ప్రాణాన్ని మనం సహజంగా వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాలు కాకుండా మనం చేసేటువంటి తప్పులతో ప్రాణాలు ప్రమాదంలోకి నెట్టుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలన్నీ చెప్పేది ఎందుకంటే ప్రతి సంవత్సరం భారతదేశంలో దాదాపు 80,000 ప్రాణాలు కేవలం రోడ్డు మీదే ప్రమాదాల వల్ల పోతున్నాయి. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ప్రపంచంలో ఇది 30% అనేటువంటి విషయం, అంటే చాలా మేజర్ విషయం అన్నమాట. అందుకనే భారత ప్రభుత్వం రోడ్డు వారోత్సవాలు కాకుండా ఇప్పుడు మాసోత్సవాలు చేస్తుంది. ఇది ఎందుకు చేస్తోంది, ఎలా చేస్తోంది, అసలు రోడ్డు భద్రత అంటే ఏమిటి, మనం ఎటువంటి తప్పులు చేస్తున్నాం, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మన బాధ్యత ఉంటుంది, ఆ బాధ్యత ఏమిటి అనేటువంటి విషయాలు మనకు తెలియచేయడానికి మహేష్ భగవత్ గారు, ఐపీఎస్ ఆఫీసర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, రైల్వే సెక్యూరిటీ, రోడ్ సేఫ్టీ, వారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. వారు మంచి అధికారే కాకుండా యువతని ప్రోత్సహించడంలో, వాళ్ళు యూపీఎస్సీ లాంటి సెలక్షన్స్లో ఆయన మంచి గైడెన్స్ ఇచ్చారు. అంతేకాకుండా మానవ అక్రమ నిరోధానికి వారు అమెరికా నుంచి అవార్డులు కూడా పొందారు. వారు మనతో ఉండటం ఇప్పుడు మనకు మంచి విషయం, మంచి సూచనలు ఇస్తారు. మనం వాటిని గమనిద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. అసలు జాతీయ రోడ్డు భద్రతా పాలసీని రూపొందించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? సో మన భారతదేశంలో మీ అందరికీ తెలుసు, రోజు రోజుకి యాక్సిడెంట్ ఆ సంఖ్య పెరుగుతున్నాయి. 2022 సంవత్సరంలో దాదాపు 4,61,000 మంది యాక్సిడెంట్ జరిగినప్పుడు దాదాపు 1,68,491 చనిపోయినారు యాక్సిడెంట్లో. మన తెలంగాణ రాష్ట్రానికి మనం వస్తే దాదాపు తెలంగాణలో 21,000 యాక్సిడెంట్ జరిగినప్పుడు 7,500 మంది చనిపోయినారు రోడ్ యాక్సిడెంట్లో. ఇది 2022 ఫిగర్. 23 ఫిగర్ ఇంకా మాకు అధికృతంగా రాలే అని. మాత్రం రోజుకి మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే 59 యాక్సిడెంట్స్ ప్రతిరోజు, 21 మంది చనిపోతున్నారు రోడ్ యాక్సిడెంట్లో రోజుకి ఒక తెలంగాణ రాష్ట్రంలో. ఇదే. సో కాబట్టి ఇమంతా మనము నెగ్లెక్ట్ చేస్తున్నారు. అది మనుష్య ప్రాణాల అంత పెద్ద విలువ మనము ఇవ్వట్లేదు అని ఈ ఫిగర్స్ చూస్తే అది అనిపిస్తున్నాయి. సో ఈ పరిస్థితి మారాలా, ఆ ఉద్దేశంతో మన యునైటెడ్ నేషన్స్ కూడా 2021 to 2030 ఈ డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ అని అది డిక్లేర్ చేయడం జరిగింది. ఈ దశాబ్దం మొత్తం. తర్వాత ఫస్ట్ టైం, మొదటిసారి అది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవే, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కేవలం వారోత్సవం కాకుండా ఈ రోడ్డు భద్రత గురించి ఈ మొత్తం మాసోత్సవం ఈ 15th జనవరి నుంచి 14th ఫిబ్రవరి దాకా ఈ సంవత్సరం ఫస్ట్ టైం ఇది మొత్తం మాసోత్సవం ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే సివియారిటీ ఎక్కువైపోయేటప్పటికీ దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ, అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇలా మాసోత్సవం ప్రారంభించిందంటారా? అది మెయిన్లీ ఈ పీరియడ్లో మన ప్రజల చైతన్యం రావాలా ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళు మాకు ఒక గైడ్లైన్స్ ఇవ్వడం జరిగినాయి. సో జనరలీ మనం చూస్తే ఈ రోడ్డు భద్రత, మన రోడ్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అంతే చూస్తే దానికి కారణాలు డిఫరెంట్ ఉన్నాయి. మాత్రం మనం బ్రాడ్గా 4 ఈజ్ అని అంటారు. సో ఫస్ట్ ఈ అంతే అది ఎడ్యుకేషన్, అవగాహన రాహిత్యం. ప్రజల అంత పూర్తిగా డ్రైవర్కి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ముందు జాగ్రత్త చర్య ఏమేమి తీసుకోవాలా,
తర్వాత కొంతమంది చిన్నపిల్లలు డ్రైవింగ్ చేస్తున్నారు, కొంతమంది మందు తాగి డ్రైవింగ్ చేస్తున్నారు, కొంతమంది ఇప్పుడు హెల్మెట్ భరించలేదు, కొంతమంది సీట్ బెల్ట్ వేసుకోలేదు. అవగాహన రాహిత్యం కావచ్చు. తర్వాత మన ఎన్ఫోర్స్మెంట్, ఈ సెకండ్ ఈ అంతే ఎన్ఫోర్స్మెంట్, అది మన పోలీస్ కానీ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ మన ఎన్ఫోర్స్మెంట్లో కూడా మన సంఖ్య కూడా అంతా లేదు. కాబట్టి రౌండ్ ద క్లాక్ ఎన్ఫోర్స్మెంట్ చేయడం మాకు కూడా కష్టంగా ఉంటుంది. అదే సెకండ్ ఈ అంతే. మూడో ఈ అంతే ఇంజనీరింగ్. అంతే మన రోడ్స్లు ఇప్పుడు మీరు చూస్తున్నారు, అక్కడ స్పీడ్ బ్రేకర్ సడన్గా వస్తున్నాయి, తెలీదు. అదర్వైజ్ మీడియన్కి కొట్టి, డివైడర్స్ని కొట్టి చాలామంది చనిపోతున్నారు. అదర్వైజ్ అది రాత్రి అక్కడ చీకటి ఉన్నాయి, వెహికల్ లైట్స్ కూడా లేవు, ముందు నుంచి వెహికల్ వస్తున్నాయి. సో హెడ్ ఆన్ కొలిజన్ కానీ ఇంజనీరింగ్ కారణాలు కూడా చాలా ఉన్నాయి. అండ్ లాస్ట్ అంతే మన దేశంలో మెయిన్లీ యాక్సిడెంట్ అయిన తర్వాత ఎమర్జెన్సీ కేర్ ఇమ్మీడియట్లీ అది హాస్పిటల్కి వాళ్ళకి తరలించాలా, వాళ్ళ ప్రాణాన్ని మనం కాపాడుకోవాలా అని దాంట్లో కొంచెం డిలే అవుతున్నాయి. ఇప్పుడు 108 అంబులెన్స్ ఉన్నాయి, మంచి సిస్టమ్. మాత్రం 108 రావడానికి కూడా టైం పడుతుంది. ఎక్కడ ఉన్నారు వాళ్ళు, వాళ్ళ జిపిఎస్ లొకేషన్ చూసి మా డయల్ 100 కంట్రోల్ రూమ్ వాళ్ళని ఇమీడియట్ డైరెక్ట్ చేస్తారు, వాళ్ళు వస్తారు. మాత్రం అప్పుడు వాళ్ళు వచ్చిన దాకా అక్కడ ఎవరు యాక్సిడెంట్ అయిన ఎవరికి అక్కడ ఎవరు సిపిఆర్ చేయడం, అతను ఆ వ్యక్తికి ఎవరైనా ఎవరు నీళ్ళు ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయడం, దాని గురించి మన అవగాహన రాహిత్యం ఉంది, ప్రజలందరికీ తెలీదు అది. తర్వాత చాలామంది భయపడుతున్నారు, అదే నేను వాళ్ళకి సాయం చేస్తే రేపు పోలీస్ నాకు విట్నెస్గా కోర్టులో పిలిపిస్తారు అని. అలాంటివి కూడా ఉన్నాయి కొన్ని, అట్లా లేవు మాత్రం అది. సో ఇప్పుడు మన సుప్రీంకోర్టు గైడ్లైన్ ఇచ్చారు, ఎవరు ఇలాంటి రోడ్ యాక్సిడెంట్లో ప్రాణాన్ని కాపాడుకోవాలా, దానికోసం సహాయం చేస్తున్నారు వాళ్ళకి పోలీసులు గుడ్ సమారిటన్గా రివార్డ్ ఇవ్వాలా, వాళ్ళకి విట్నెస్గా సైట్ చేయకూడదు అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి అందరికీ. సో ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళ మీద ఎటువంటి కేసులు కానీ విట్నెస్లు కానీ లేకపోతే ఎందుకు జరిపారు అక్కడి నుంచి అనేది లేదు. ఫస్ట్ వాళ్ళని రక్షణ చేస్తే సుప్రీంకోర్టు కూడా రక్షణ ఇచ్చింది. అంతే అంతే, అద్భుతం అండి. అంతే సార్. తర్వాత ఇప్పుడు రోడ్డు భద్రత అనేటువంటి విషయానికి వస్తే మీరు చెప్పినట్టు మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి అందులో. అంటే వాహనాలు కండిషన్స్, వాహనాలు, డ్రైవర్సు, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు చెప్పినట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటిల్లో ఎక్కువ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇప్పుడు ఎక్కువ అంటే వాహనాలు, తర్వాత చాలకులు కూడా డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు. మెయిన్లీ మన ఓవర్ స్పీడ్ అని, అది ఎస్పెషలీ మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, 2022లో 85% యాక్సిడెంట్స్ అది ఈ ఓవర్ స్పీడ్ వలన. మన దేశంలో 67% అది ఈ ఓవర్ స్పీడ్ వలన. సో ఎక్కువ అది కొంతమంది ఇప్పుడు మంచి మంచి వెహికల్స్ వస్తున్నాయి రోడ్ మీద, రోడ్స్ కూడా ఇప్పుడు ఈ మధ్యలో మంచిగా డెవలప్ అయినాయి కాబట్టి స్పీడ్ ఈ రేస్ వలన అది వెహికల్ మీద పక్క కంట్రోల్ ఉండదు. స్పీడ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఓవర్టేకింగ్ చేయడం, తర్వాత ముందు నుంచి వెహికల్ వస్తున్నాయి, అక్కడ అది జడ్జ్మెంటల్ ఎర్రర్ కానీ అలాంటి ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి. సో దానివల్ల ఈ యాక్సిడెంట్స్ అది ఎక్కువ అవుతున్నాయి. మన వెహికల్ సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నాయి. మన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అయిన తర్వాత 2014లో అప్పుడు 71 lakhs వెహికల్ ఉన్నాయి. ఆ సంఖ్య 2022 చివరిగా దాదాపు 1.52 crore రీచ్ అయినాయి. సో ఈ ఇప్పుడు చాలా మీరు వెహికల్ చూస్తున్నారు. స్పెషల్లీ మీరు ఔటర్ రింగ్ రోడ్ వెళ్తే ఇప్పుడు 110 kilometers దాకా జనరలీ అది పర్మిషన్ ఉంది. మాత్రం మన వెహికల్ సడన్గా 120, 140, 150 అలాంటి స్పీడ్ కూడా అక్కడ మనం చూస్తున్నారు. మళ్ళా అప్పుడు ఏమైనా ప్రమాదాలు అయితే మీకు తెలుసు, ఎంతమంది చనిపోతున్నారు, దాంట్లో ఎంతమందికి దెబ్బలు తగులుతున్నాయి. సో ఇలాంటి యాక్సిడెంట్స్ అది ఓవర్ స్పీడింగ్ అని ఒకటి ఇది మనము పెద్దగా గుర్తిస్తున్నారు. సో దట్ హ్యాస్ టు బీ కంట్రోల్ అనమాట. తర్వాత మనము అనాలిసిస్ చేస్తే ఈ టైమింగ్ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఏ టైమింగ్ అది ఎప్పుడు యాక్సిడెంట్ ఎక్కువ అవుతున్నాయి అని చూస్తే మధ్యాహ్నం 3 o'clock నుంచి 6 o'clock అండ్ 6 o'clock to 9 o'clock, ఈ 6 hours ఎక్కువ యాక్సిడెంట్, దాదాపు 25-30% యాక్సిడెంట్. అంటే డే టైమ్ ఈ 3 to 6, సాయంత్రం 6 to 9. ఓకే, ఈ 6 hours ఎక్కువ యాక్సిడెంట్స్ అప్పుడు అవుతున్నాయి. తర్వాత మనం యాక్సిడెంట్లో ఎక్కువ ఎవరు చనిపోతున్నారు అది చూస్తే మన 2-wheelers యాక్సిడెంట్స్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. 4-wheelersతో ఎట్లన్నా పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత చాలామంది చనిపోతున్నారు. మాత్రం 2-wheelersలో కూడా
ఇప్పుడు హెల్మెట్ అది ధరించలేదు అని మన తెలంగాణలో 2022లో 7,500 మంది చనిపోయినారు. దాంట్లో 2,190 ఈ 2-వీలర్ డ్రైవర్స్ అది. అయ్యో. తర్వాత వెనక కూర్చున్న వాళ్ళు 773. సో వెనక కూర్చున్న వాళ్ళు జనరలీ పైలాన్ రైడర్ అని మనం అంటున్నారు. వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. అస్సలు అక్కడ అలవాటే లేవు ఎవరు కూడా ధరించలేదు. మాత్రం దానివల్ల కూడా మొత్తం మన 2-వీలర్ రోడ్ యాక్సిడెంట్ చూస్తే ఎలా చనిపోయినాయి అంటే హెడ్ ఇంజురీ అయింది అని ఫస్ట్ అదే దృష్టికి వస్తుంది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ హెడ్ ఇంజురీ అని. సో హెడ్ ఇంజురీ ఎందుకు? అదే హెల్మెట్ లేవు. అదర్వైజ్ హెల్మెట్ ఉంది, హెల్మెట్ సరిగా వాళ్ళు పెట్టలేదు, బెల్ట్ పెట్టలేదు. అదర్వైజ్ హెల్మెట్ ఉంది, అది బండిలో లోపల ఇట్లా చేస్తే పద్ధతి కాదు. ఇప్పుడు మీరు చెప్పారు, ప్రతి వ్యక్తి ఇంట్లో ఎవరు వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తారు, మా డాడీ ఎప్పుడు వస్తున్నారు, మా అమ్మ ఎప్పుడు వస్తున్నారు అని అందరూ వెయిట్ చేస్తున్నారు. పిల్లలు వెయిట్ చేస్తున్నారు, భర్తల కోసం భార్య వెయిట్ చేస్తున్నాయి. సో అందరూ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మనం కొంచెం ముందుగా స్టార్ట్ చేసి మన స్లోగా మన స్పీడ్ లిమిట్ ఏముంది ఆ స్పీడ్ లిమిట్ మన పక్కా అది పాటించాలా. సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో మనం ఒకటి చేశారు, నేను రచకొండ కమిషనర్ ఉన్నప్పుడు ఆ వరంగల్ మన హైవేలో అక్కడ నో యువర్ స్పీడ్ అని ఎలక్ట్రానిక్ బోర్డు పెట్టాం. మన డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఏ స్పీడ్లో మనం డ్రైవింగ్ చేస్తున్నారు ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో అక్కడ రోడ్లో కూడా అక్కడ 80 అని స్పీడ్ లిమిట్ ఉంది. సో 80 స్పీడ్ లిమిట్ ఉంది, మా స్పీడ్ ఎంత 100 అంతే, పోలీస్ చలాన్ పక్క ఇంటికి వస్తుంది అని భయం ఉంటుంది అది. సో ఇలాంటి సెల్ఫ్ అది డిస్ప్లే బోర్డ్ అది ఎక్కువ మన రోడ్స్లో మనం పెట్టాల్సి ఉంటుంది. మన ఈ తెలంగాణలో స్పెషలీ మన దగ్గర దాదాపు ఈ టోటల్ 29,583 కిలోమీటర్ మన రోడ్. దాంట్లో మనం చూస్తే నేషనల్ హైవే 17%, తర్వాత స్టేట్ హైవే 6%. మెయిన్లీ మన దగ్గర జిల్లా రోడ్స్ కానీ ఈ పంచాయతీరాజ్ రోడ్స్ 77%, 23,000 కిలోమీటర్ ఈ రోడ్స్ ఎక్కువ ఉన్నాయి. మాత్రం మన యాక్సిడెంట్ చూస్తే ఈ 17% నేషనల్ హైవే ఉన్నప్పుడు కూడా 36% యాక్సిడెంట్స్ మాత్రం నేషనల్ హైవే మీద ఎక్కువ. సో నేషనల్ హైవేలో మీ అందరికి తెలుసు, నేషనల్ హైవేలో కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటున్నాయి. తర్వాత పెద్ద వెహికల్స్ సడన్గా వాళ్ళు పార్క్ చేస్తారు సైడ్లో. సో మన వాళ్ళు వెహికల్ వెనక నుంచి గుర్తిస్తున్నారు. ఆ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి, వెనక నుంచి చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి. సో స్పెషలీ మార్నింగ్ సమయంలో, అదర్వైజ్ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఈ 3 o'clock to 6 o'clock పీరియడ్లో సడన్గా యువర్ ఫీలింగ్ డ్రౌజీ అనమాట, అప్పుడు అది వెనక నుంచి అలాంటి యాక్సిడెంట్స్ కూడా సంఖ్య మనకు దృష్టికి ఎక్కువ వస్తున్నాయి. సో ఈ అదర్ రోడ్స్ అది 77% అదర్ రోడ్స్ ఉన్నాయి, మాత్రం పర్సెంటేజ్ ఆఫ్ యాక్సిడెంట్ అది 54% ఉన్నాయి అక్కడ. సో మెయిన్ అది నేషనల్ హైవేలో స్పీడ్ మనకి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి అక్కడ యాక్సిడెంట్స్ అది ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. సో అక్కడ ఉన్న స్పీడ్ లిమిట్ మన పక్క అది పాటించాలా. అది ఓవర్టేకింగ్, రాంగ్ ఓవర్టేకింగ్ ఎవరు కూడా చేయకూడదు. బెల్ట్ అది పక్కా వేసుకోవాలా. లేన్ డ్రైవింగ్ చేయాలా. మన దగ్గర కొంచెం అలవాటు ఉంటుంది, లేన్ డ్రైవింగ్ చేయదు. ముందు రైట్ లేన్లో స్టార్ట్ చేసి ఇమీడియట్గా సడన్గా లెఫ్ట్కి వెళ్ళిపోతారు, ఇండికేటర్ ఇవ్వలేదు అని. అది ఇలాంటి కొంచెం ఎక్కువ జరుగుతుంది. సో మన పోలీసులు అక్కడ రోడ్లో ఉన్నా లేదా మనకు డిసిప్లిన్ ఉండాలా. మన భద్రత కోసం మనం కొంచెం వీ హ్యావ్ టు ఫాలో ది ట్రాఫిక్ రూల్స్ అన్నమాట. సార్, ఇప్పుడు చాలా విషయాల్లో మనం చూస్తుంటాం, ఈ క్యాబ్స్కి మన డ్రైవింగ్ స్పీడ్లకి లిమిట్, దాని కంట్రోల్ ఉంటుంది. అలా అంటే ఇండివిజువల్ వెహికల్స్కి అలాంటి కంట్రోల్ పెట్టాలనేటువంటి పాలసీ ఏమి లేదా? అలాంటి రోడ్స్ మనము కొన్ని రోడ్స్లో ఈ రోడ్లో ఎంత స్పీడ్ అని అట్లా పెట్టాము. మాత్రం ఇండివిజువల్ వెహికల్ అట్లా స్పీడ్ లాక్ అట్లా చేయలేదు. మా పోలీస్ వెహికల్కి గతంలో మనం చేశాము కొన్ని, మాత్రం అక్కడ ఈ కొంచెం మధ్యలో ఈ దొంగలు కానీ క్రిమినల్స్ వాళ్ళ వెహికల్ స్పీడ్ ఎక్కువ అని అప్పుడు మళ్ళా మన వెహికల్ కూడా అన్లాక్ చేసి ఆ స్పీడ్ పెంచడం జరిగినాయి. సో అలాంటి కొన్ని మనం ముందు టెక్నికల్గా సాంకేతికంగా ముందు నుంచి మన స్పీడ్ లాక్ అది ఆ లిమిట్ మనం చేస్తే ఆటోమేటిక్గా, అదర్వైజ్ సర్టన్ ఏరియాలో ఇప్పుడు మన విదేశాల్లో వెళ్తే అక్కడ ఈ రోడ్లో స్పీడ్ లిమిట్ ఎంత ఉంది, ఆ స్పీడ్ లిమిట్ మనం దాటితే ఆటోమేటిక్ మనకు వెహికల్లో మెసేజ్ వస్తుంది. సో అలాంటి సిస్టమ్స్ మన దేశంలో కూడా భవిష్యత్తులో ఈ కొత్త వెహికల్స్ ఏ వస్తున్నాయి ఆ కొత్త వెహికల్లో సిస్టమ్ అది ఏర్పాటు చేస్తే అదే మంచిగా ఉంటుంది. సార్, తర్వాత ఇప్పుడు మనం ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నటువంటి హైదరాబాద్ లాంటి నగరాలు, పట్టణాలు,
తర్వాత ఈ మీరు చెప్పినటువంటి ఇప్పుడు విలేజెస్ సైడ్ కానీ లేకపోతే హైవేస్ కానీ ఎక్కువ యాక్సిడెంట్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1 యాక్సిడెంట్ అంటే ఈ శివార్ ప్రాంతం సైబరాబాద్ కమిషనరేట్. ఓకే. అక్కడ ఇప్పుడు 2022లో దాదాపు 21,000 యాక్సిడెంట్ తెలంగాణలో జరిగినాయి. దాంట్లో 3,531 మన సైబరాబాద్ కమిషనరేట్, తర్వాత రాచకొండ అంతే మన ఈ ఎల్బీ నగర్, భువనగిరి, తర్వాత ఇక్కడ పాడి షరీఫ్, ఇబ్రాహీంపట్నం ఈ ఏరియాది, అక్కడ అది 3,524. తర్వాత మన హైదరాబాద్ సిటీలో కూడా థర్డ్ నంబర్ 2,516 యాక్సిడెంట్స్ మన సిటీలో కూడా సిటీ లిమిట్లో కూడా జరిగినాయి. అంటే ఇంత ట్రాఫిక్ ఉన్న ఇక్కడ కూడా యాక్సిడెంట్స్ జరగడానికి మీరు చెప్పినట్లు ఇప్పుడు రోడ్డు డివైడర్ని గుద్దుకుని కానీ అట్లాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి కారణం ఏమిటంటారు? అది బేసికలీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయినా లేదా, డ్రైవింగ్ లైసెన్స్ మీ దగ్గర ఉందా లేదా చూసుకోవాలా. చాలా చిన్న పిల్లలు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఫ్యాన్సీ వెహికల్ పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళకి స్పీడ్ వెహికల్ మీద స్టీరింగ్ మీద కంట్రోల్ ఉండదు, అదే ఉంటుంది. తర్వాత కొంతమంది ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు వెహికల్లో, స్పెషల్లీ ఆటో. మన గుడ్స్ ఆటో కూడా ప్యాసింజర్ కోసం వాడుతున్నారు. తర్వాత మన ఆటోలో కూడా 3 డ్రైవర్ తప్ప 3 కూర్చోవాలి కదా. ఆ ఆటోలో ఎంతమంది కూర్చుంటున్నారు? అప్పుడు మళ్ళీ యాక్సిడెంట్ అయితే వాళ్ళందరికీ ప్రమాదం అది. సో ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత కొన్ని బ్లాక్ స్పాట్స్ అని మనం అంటున్నారు. బ్లాక్ స్పాట్ అంటే ఒక ఏరియా, అది 500 మీటర్ ఏరియా. లాస్ట్ 3 yearsలో అక్కడ 10 మంది చనిపోయినారు. అదర్వైజ్ అక్కడ మోర్ దెన్ 10 యాక్సిడెంట్స్ అని అక్కడ జరిగినాయి. సో అలాంటి ఏరియాస్ అని బ్లాక్ స్పాట్ అని మన అంటున్నారు. ఈ బ్లాక్ స్పాట్ మనం గుర్తించాము. సో మళ్ళీ బ్లాక్ స్పాట్కి ట్రీట్మెంట్, అది ట్రీట్మెంట్ అంటే దానికి ఇంజనీరింగ్ ప్రకారంగా అక్కడ ఏం చేయాలా, లైట్స్ లేవు, లైట్స్ పక్క పెట్టాలా, అక్కడ సైనేజెస్, ఈ ప్రమాద క్షేత్రం ఇక్కడ మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని, అలాంటి కాషనింగ్ బోర్డ్స్ అని అవసరం ఉంటుంది. ఆ బోర్డు పెట్టాల్సిన ఉంటుంది. అక్కడ ముందుగా మన రోడ్ దాటుతున్నారు, అక్కడ జెబ్రా క్రాసింగ్ కానీ, తర్వాత ఆ ఏరియా మొత్తం మన బేసిక్లీ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా, డ్రైవ్ స్లోలీ, ఆ అవగాహన పబ్లిక్కి రావాలి. దానికోసం వీ హ్యావ్ టు టేక్ ఆల్ మెజర్స్ అనమాట. ఈ బ్లాక్ స్పాట్ ట్రీట్మెంట్ చాలా చాలా అవసరాలు ఉన్నాయి. సార్, ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు సైన్ బోర్డ్స్ ఏదైతే మనకి ముందర ఇక్కడ ఎలా ఉంటుంది, కర్వ్ ఉంటుంది, ఈ సిగ్నల్స్ ఉంటాయి కదా. మీరు స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో చూసినప్పుడు ఈ ట్రైనింగ్ అప్పుడు అంటే ఈ లైసెన్స్ ఇచ్చేటప్పుడు స్ట్రిక్ట్గా విజిలెన్స్ ఉంటుందండి? అంటే లైసెన్స్ని ఇష్యూ చేసేటప్పుడు ఈ సిగ్నల్స్ తెలియాలి, ఇక్కడ ఆగాలి, ఇక్కడ బోర్డ్స్ ఉంటే మనం గమనించాలి, ఈ డ్రైవింగ్ ఎట్లా ఉండాలి అనేటువంటి స్ట్రిక్ట్ విజిలెన్స్ ముందుగా జనరలీ ఈ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, మన పోలీస్ వాళ్ళు చేయట్లేదు. మాత్రం అది ఫర్ మై నాలెడ్జ్ అని ముందుగా వాళ్ళు రిటర్న్ టెస్ట్ అని పెట్టి తర్వాత దెన్ ఫిజికల్గా వాళ్ళు చూస్తున్నారు. అంటే మీ కోఆర్డినేషన్ ఉంటుందా? అది మనకి ఉండదు, మనకి సంబంధం ఉండదు. జనరల్లీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నారు. యాక్సిడెంట్ అయిన తర్వాత మాత్రం వాళ్ళ డ్రైవర్స్ మందు తాగి యాక్సిడెంట్ చేస్తున్నారు కానీ అలాంటి అప్పుడు వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని మళ్ళీ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తున్నాం మనం. ఓకే. సో అంటే దీనికి అంటే తర్వాత మనం ప్రికాషన్ ఎప్పుడు బెటర్ కదా, అంటే ముందుగా మాత్రం అది కొంచెం ఇంకా అవసరం ఉంటుంది మా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి. డ్రైవింగ్ టెస్ట్ అప్పుడు కానీ మీరు చెప్పినట్లు అప్పుడు కూడా సమన్వయం అది అవసరం ఉంటుంది. అవునండి. తర్వాత మీరు ఇందాక చెప్పారండి, ఇప్పుడు మెడికో లీగల్ కేసెస్ అంటే ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్లో చేర్చుకోవటం, ట్రీట్మెంట్ ఇవ్వటం, అలాంటి విషయాల్లో కానీ లేకపోతే హెల్పింగ్ చేసేటువంటి విషయంలో కానీ ఇంతకు ముందుకి ఇప్పటికి వచ్చినటువంటి చట్టంలో మార్పు ఏమిటి? ఇప్పుడు అది మెయిన్లీ ఇప్పుడు చెప్పాను నేను, సుప్రీంకోర్టు మనకు చెప్పడం జరిగింది కి డోంట్ ట్రీట్ ఎనీ గుడ్ సమారిటన్, ఎనీ పర్సన్ ఎవరు హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి విట్నెస్గా మన సైట్ చేయకూడదు. ఇఫ్ ఈజ్ నాట్ విల్లింగ్ నో ప్రాబ్లం. ఇఫ్ ఈజ్ విల్లింగ్ అని ఆయన విల్లింగ్ ఉంటే ఓకే, మనము వాళ్ళకి విట్నెస్గా మనం పెడతాము, అదర్వైజ్ నో ఇష్యూ. అండ్ వాళ్ళకి మనము ఒక గుడ్ సమారిటన్గా గుర్తింపు కూడా వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళ కొంచెం మీడియా ముందు కూడా వాళ్ళ హెల్ప్ చేస్తున్నట్లు మనం చెప్పాల్సిన ఉంటుంది. కొంతమంది మన సివిల్ సొసైటీస్ ఆర్గనైజేషన్ కానీ కొంతమంది మన సమాజంలో కొన్ని ఫిలాంథ్రపీస్ కూడా ఉంటున్నారు. వాళ్ళు కూడా ఇలాంటి యాక్సిడెంట్ ఏరియాలో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళు స్వయంగా కొన్ని అక్కడ సైనేజెస్ పెడుతున్నారు, కొన్ని బ్యారికేడ్స్ పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళని కూడా మనము పక్కా అది ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని కూడా సహాయం చేస్తున్నారు.
తర్వాత అండి ఇప్పుడు మనం ఈ రోడ్స్ కానీ తర్వాత ఫ్లైఓవర్స్ కానీ ఈ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో మీ కోఆర్డినేషన్ ఏమైనా ఉంటుందా? అంత పెద్ద ఉండదు అది. మాత్రం అది ప్లానింగ్ అప్పుడు మా ట్రాఫిక్ వాళ్ళు ముందుగా ఎట్లా అది చేయాలా, తర్వాత బేసికలీ సిగ్నల్స్ ఇన్స్టాలేషన్ కావచ్చు, తర్వాత అక్కడ స్పాట్లో గతంలో వెహికల్ డెన్సిటీ మనం అంటారు, ఎంతమంది వెహికల్ అక్కడ ప్రయాణిస్తున్నారు. సో దాని సంబంధి మనం ముందు జాగ్రత్త చర్య మేము తీసుకోవాలి. అదే మనం చెప్తాం వాళ్ళకి. చెప్తాం. తర్వాత అండి ఇప్పుడు మనం రోడ్ సేఫ్టీ గురించి చూసినప్పుడు మీరు చెప్పారు ఇందాక ఒక్కొక్క వెహికల్ మీద ముగ్గురు వెళ్ళటం, తర్వాత రోడ్డు మీదే రకరకాలైనటువంటి వాళ్ళు సర్కస్ ఫిట్స్ చేసుకుంటూ వెళ్ళటం, జిగ్జాగ్గా వెళ్ళటం, ఇట్లాంటివన్నీ చేసినప్పుడు అసలు తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి? ఇప్పుడు అది చిన్నపిల్లలు ఉంటే వెహికల్ ఓనర్ బాధ్యత ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరికి డ్రైవింగ్ లైసెన్స్ లేవు, ఎవరికి ఏజ్ లేవు, అలాంటి వ్యక్తి చేతిలో వెహికల్ ఓనర్ ఇస్తే అప్పుడు ఓనర్ బాధ్యత దాంట్లో ఉంటుంది. ఓనర్కి కూడా దాంట్లో పనిష్మెంట్ ఉంది. మన మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా ఓనర్ కూడా పనిష్మెంట్ ఉంది. వెహికల్ ఎవరిదైతే వాళ్ళని కూడా శిక్ష, వెహికల్ సీజ్ అవుతుంది, తర్వాత వెహికల్ ఎవరిది వాళ్ళకు కూడా శిక్ష. సో ఎవరు డ్రైవింగ్ చేస్తున్నారు ఆయన పక్క లైసెన్స్ ఉండాలా, తర్వాత డ్రైవింగ్ నియమాలు పక్క, అది 2 వీలర్స్ ఉంటే హెల్మెట్ వేసుకోండి, 4 వీలర్ ఉంటే పక్క బెల్ట్ వేసుకోండి, ఈ స్టంట్ చేయడం అది. తర్వాత కొంతమంది స్పీడ్ రేసింగ్ చేస్తున్నారు, పక్క మా చర్య ఉంటుంది. మా కెమెరాస్ ఉన్నాయి, ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, పక్క కెమెరా చూసి వెహికల్ నంబర్తో మన రికార్డింగ్తో విత్ ఎవిడెన్స్ వాళ్ళ మీద చర్య తీసుకుంటారు. మీరు చూస్తున్నారు మన డ్రంక్ అండ్ డ్రైవింగ్. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్లో 35 mg ఈ బ్రెత్ అనలైజర్తో ఆ రిజల్ట్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ వాళ్ళకి మన చలాన్ ఇస్తున్నారు, వాళ్ళ వెహికల్ అది సీజ్ అవుతున్నాయి. తర్వాత మన కోర్టులో ఈ మధ్యలో మన కొత్త నియమాలు వచ్చినాయి. ఈ న్యూ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా గతంలో 2000 రూపీస్ ఫైన్ ఉంది, అదే ఇప్పుడు 10,000 అయింది. ఓకే. తర్వాత గతంలో 6 months దాకా ఇంప్రిజన్మెంట్ అది కూడా ఇప్పుడు పెంచారు. సో ఈ కొత్త నియమాలు ఇంకా స్ట్రిక్ట్ ఉన్నాయి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారంగా. కాబట్టి ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్స్ స్పెషలీ అది, తర్వాత ట్రాఫిక్ ఏమేమి నియమాలు ఉన్నాయి, నియమాలు పాటించలేదు అని ఎక్కడెక్కడ అది వయలేట్ చేస్తున్నారు ఎవరు, పక్కా వాళ్ళకి యాజ్ పర్ ద మోటార్ వెహికల్ యాక్ట్ అది మనము చర్య తీసుకుంటారు. ఒకటి మంచి అంటే మన స్టేట్లో క్యాష్లెస్ కాంటాక్ట్లెస్ ఎన్ఫోర్స్మెంట్. గతంలో మన పోలీస్ వాళ్ళు వెహికల్ ఆపి వాళ్ళని అక్కడ చలానీ చేయడం, వాళ్ళతో క్యాష్ తీసుకోవడం, కానీ ఇప్పుడు అది లేదు. ఇప్పుడు చాలా వరకు మనము ఈ ITMS ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ వచ్చిన తర్వాత మనము ఎలక్ట్రానిక్ చలాన్, ఈ చలాన్ అని, తర్వాత మీ సేవా సెంటర్లో వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళు చలాన్ కట్టాలి. ఓకే, అదే ఉంటుంది. ఆ చలాన్ కూడా వాళ్ళ ఇంటికి పోతున్నాయి. ఇప్పుడు స్పీడ్ లేజర్ గన్ ఉన్నాయి. సో ORRలో ఎవరు ఆ స్పీడ్ లిమిట్ దాటుతున్నారు, ఇమీడియట్లీ ఆ వెహికల్ది ఫోటో వీడియోతో సహా వాళ్ళ ఇంటికి చలాన్ వెళ్తున్నాయి. సో వాళ్ళు మీ సేవాకి వెళ్ళి అక్కడ అది చలాన్ కట్టాలి, వాళ్ళు డబ్బు ఇవ్వాలి. వాళ్ళు 3-4 చలాన్ అయినాయి, డబ్బు కట్టలేరు అయితే మా వాళ్ళు మళ్ళీ వెహికల్ సీజ్ చేస్తారు. ఓకే అండి. తర్వాత ఇప్పుడు ఈ పేరెంట్స్ విషయంలో మీరు ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత కౌన్సిలింగ్ చేయటం అనేటువంటి పద్ధతి ఇంతకు ముందు పెట్టారు. సో ఇప్పుడు అంటే దాన్ని ఏదన్నా అంటే ప్రికాషన్గా చేసేటువంటి ఏదైనా స్కూల్స్, కాలేజెస్ వాటిల్లో అక్కడికి వెళ్ళి అవేర్నెస్ క్యాంప్స్ ఏదైనా కండక్ట్ ఈ నిరంతర ప్రక్రియ అది కంటిన్యూస్గా మా ట్రాఫిక్ సిబ్బంది ఆ స్కూల్స్లో, కాలేజ్లో వెళ్ళి అక్కడ ఈ ట్రాఫిక్ నియమాల గురించి, ఈ మన రోడ్ క్రాసింగ్, జెబ్రా క్రాసింగ్ కానీ, తర్వాత ఏమేమి నియమాలు ఉన్నాయి దానికి సంబంధి, ఎందుకు యాక్సిడెంట్ జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి, ముందు జాగ్రత్త చర్య మనం ఏమేమి తీసుకోవాలా దానికి సంబంధి పక్కా అది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వీడియోతో సహా మనకి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కూడా తయారు చేశారు. ఆ ఫిల్మ్ కూడా చూపెట్టినారు అక్కడ. ప్రతి కాలేజ్ కానీ ప్రతి స్కూల్లో ఎక్కడెక్కడ వాళ్ళు మనకు పిలిపిస్తున్నారు. అదర్వైజ్ మా వాళ్ళు కూడా స్వయంగా మా పెట్రోల్ మొబైల్ కావచ్చు, మా బ్లూ కోట్ వాళ్ళు కావచ్చు, మా ట్రాఫిక్ సిబ్బంది ఆ ఏరియాలో వెళ్ళి అలాంటి ప్రోగ్రామ్ పెడతా ఉంటారు. ఆటో రిక్షా ఎక్కడ నిలబడుతున్నారు వాళ్ళు, ఆ గ్రూప్ కానీ ఈ ప్రైవేట్ ట్యాక్సీ వాళ్ళకు కూడా అసోసియేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా అలాంటి పెడుతున్నారు. సార్, మీరు ఇందాక చెప్పారు 108 వెహికల్స్ వల్ల చాలా ఉపయోగం జరుగుతుందని. ఇప్పుడు సెంట్రల్ హైవేస్ మనం చూసినట్లయితే ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ వెహికల్స్, పోలీసు, పెట్రోల్ వెహికల్ ఇదంతా ఉంటుంది.
అలాగే ఈ స్టేట్ రోడ్స్లో కానీ తర్వాత ఈ ఎక్కడైతే యాక్సిడెంట్ ప్రోన్స్ ఎక్కువ ఉన్నాయో అటువంటి చోట కానీ ఇట్లాంటి వ్యవస్థ ఏమన్నా ఉందా? 108 అన్ని చోట్ల ఉన్నాయి. ఉంది. తర్వాత డిస్టిక్లో ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. మాత్రం డిస్టిక్ రోడ్లో ఇంకా ఈ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ అన్ని అవసరాలు ఉంటున్నాయి. సో ఈ మధ్యలో మనము మా శాఖ తరపున గవర్నమెంట్కి దాదాపు 1170 మా పోలీస్ సిబ్బంది, తర్వాత దాంట్లో కొన్ని ఇంజనీర్స్ కానీ డాక్టర్స్ కానీ అది కూడా మన ఉన్నాయి. మొత్తం ఈ రోడ్ సేఫ్టీ కొత్త వింగ్ ఒక ఏర్పాటు చేయాలని ఆ ప్రపోజల్ అది గవర్నమెంట్కి పంపడం జరిగినాయి. దానిలో ఈ నేషనల్ హైవే కానీ ఈ డిస్టిక్ రోడ్స్ కానీ దాని మీద పోలీస్ స్టేషన్స్, స్పెషలీ ఎక్కడ ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి అలాంటి ఏరియాలో ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు 24/7 అదే పని. అక్కడ అది పెట్రోలింగ్ చేయడం, ఎక్కడ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అక్కడ కొన్ని సైనేజెస్ పెట్టడం, ఇమ్మీడియట్లీ ఎక్కడ యాక్సిడెంట్ అవుతున్నాయి అక్కడ వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం. సో అలాంటి మన యాక్టివిటీస్ కోసం ఈ డెడికేటెడ్గా ఈ స్పెషల్ వింగ్ ఈ ఉంటుంది. ప్రపోజల్ అది శాంక్షన్ అయితే డెఫినెట్లీ మీరు చెప్పినట్లు వీ కెన్ హ్యావ్ ఫుల్ ఫ్లెజ్గా మా నేషనల్ హైవేస్తో పాటు డిస్టిక్ రోడ్స్ కానీ అదర్ రోడ్స్ కూడా, స్టేట్ రోడ్స్ కూడా విల్ హ్యావ్ అవర్ ఓన్ పోలీస్ స్టేషన్స్, వెహికల్స్, అంబులెన్స్ ఫుల్ ఫ్లెజ్గా సెటప్. సార్, ఇప్పుడు మనం తినాలి, లేకపోతే శుభ్రంగా ఉండాలి, చదువుకోవాలి, ఇవన్నీ ఎవరూ చెప్పరు. కానీ జాగ్రత్తగా ఉండాలి, సేఫ్టీగా డ్రైవింగ్ చేయాలి, వెహికల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి, మీకు కంట్రోల్లో పెట్టుకోవాలి అని పోలీసులు చెప్పాల్సినటువంటి అవసరం ఈ సమాజానికి ఎందుకు వస్తుంది? యాక్చువల్లీ ఇది కొంచెం నేను ఏమనుకున్నాను అంటే, నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు మాకు సివిక్స్ అని ఫోర్త్ స్టాండర్డ్లో అప్పుడు నేను చదివారు, అది అప్పుడు నేర్పించారు మాకు కూడా సివిక్ సెన్స్ అని. సో ఇది రోడ్కి ఏ సైడ్లో మీరు వాక్ చేయాలా, రోడ్ ఎక్కడ క్రాస్ చేయాలా, ఇదంతా ఈ కొంచెం సిలబస్కి భాగంగా ఉండాలా అని ఈ నా పర్సనల్ ఇది. సో గవర్నమెంట్తో కూడా మనం టేకప్ చేస్తారు. స్లోలీ 1 by 1 సబ్జెక్ట్ అది గవర్నమెంట్ ఇప్పుడు సిలబస్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మీకు తెలుసు, బహుశా మన తెలంగాణ స్టేట్లో ఫస్ట్ టైం అది చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద ఇప్పుడు సిలబస్కి భాగం అది పెట్టడం జరిగింది. సో ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. డ్రగ్స్ కానీ ఈ రోడ్ సేఫ్టీ కానీ. సో స్లోలీ దిస్ టాపిక్ ఆల్సో రాబోయే రోజుల్లో పక్కా గవర్నమెంట్ విల్ ఇంట్రొడ్యూస్ ఇన్ సిలబస్ అని. ఈ సిలబస్లో పెడితే డెఫినెట్లీ ఎవ్రీవన్ విల్ గెట్ ఎడ్యుకేటెడ్. అది అవునండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇంపాక్ట్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా అన్ని విభాగాల్లో ఉంటుంది. సో అవేర్నెస్ కోసం కానీ లేకపోతే ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ పిల్లల మీద ఉండటం కానీ ఏమైనా జరుగుతుందా? మీరు ఈ అవేర్నెస్ కూడా ఈ సోషల్ మీడియాని ఏ విధంగా దాన్ని యూజ్? ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, తర్వాత మనకు కూడా ఫేస్బుక్ పేజ్ ఉన్నాయి, తర్వాత ఎక్స్, ఇప్పుడు గతంలో ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అది కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కూడా మాకు కూడా ఇన్స్టాగ్రామ్స్ మా అఫీషియల్గా కొన్ని, దాని ద్వారా కూడా మనము ఈ కొన్ని పిక్చర్స్ కానీ, కొన్ని మంచి స్లోగన్స్ కానీ, కొన్ని షార్ట్ వీడియోస్ కానీ ఈ ట్రాఫిక్ సేఫ్టీ గురించి రిలీజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత సినిమా థియేటర్లో కూడా 1.5 minute 2 minutes ఆ ఫిల్మ్, తర్వాత స్లైడ్స్ అది మనం పెడుతున్నారు. సో దాని ద్వారా కూడా ఇది నిరంతర ప్రక్రియ, అది కంటిన్యూస్గా మనం చేస్తూ ఉంటాం. సో ఫైనల్గా అంటే ప్రధానంగా మీరు ఎన్నో కేసులు చూస్తుంటారు, ఎన్నో విషయాలను చూసి మీరు కొంచెం ఇట్లా జరుగుతోంది ఏంటి అని అనుకుంటుంటారు. సో ఆ సందర్భంలో మీరు ఈ వాహనాలు నడిపేటువంటి వాళ్ళకి మీరు చెప్పేటువంటి మెసేజ్ ఏమిటి? ఇప్పుడు ఎవరు ప్రయాణిస్తున్నారు వాళ్ళకి రోజు అది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అది రిపీట్ కూడా కావచ్చు, మాత్రం అది మళ్ళీ అది చెప్పడం నా బాధ్యత. అది పక్కా అది అందరికీ చెప్పాల్సిన ఉంటుంది. సో మెయిన్లీ అంటే 2 wheelers అది హెల్మెట్ పక్కా అది ధరించాలా. తర్వాత 4 wheelersలో సీట్ బెల్ట్ అది వెహికల్ పక్కా ధరించాలా. తర్వాత మొబైల్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదు ఎవరు కూడా. మీకు ఎమర్జెన్సీ కాల్ ఉంటే మీరు పక్కన వెహికల్ ఆపి ముందు తర్వాత లెఫ్ట్ రైట్ చూసి అప్పుడు మీరు మాట్లాడండి. తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఏ పరిస్థితుల్లో కూడా మందు తాగి నో వన్ షుడ్ డ్రైవ్ ద వెహికల్స్. తర్వాత మెయిన్ యాక్సిడెంట్ కారణాలు అంటే 85% ఓవర్ స్పీడింగ్ అని. ఓకే. సో అక్కడ ఆ ఏరియాలో స్పీడ్ లిమిట్ ఏముంది, స్పీడ్ లిమిట్ నో వన్ షుడ్ క్రాస్ అనమాట. ఆ స్పీడ్ లిమిట్లో పక్కా అది ఉండాలి. డేంజరస్ డ్రైవింగ్ చాలామంది స్టంట్ చేస్తారు కొంతమంది, అదర్వైజ్ రాంగ్ సైడ్లో ఓవర్టేక్ చేస్తున్నారు, దట్ ఆల్సో. తర్వాత ట్రిపుల్ రైడింగ్ అది స్పెషల్లీ 2 wheelers అది, దట్ ఆల్సో అగేన్స్ట్ లా అని. తర్వాత రాంగ్ పార్కింగ్ కొన్ని హైవేస్లో అని,
పార్క్ చేసి మళ్ళీ పార్కింగ్ లైట్ అది వేయట్లేదు. అదే ప్రమాదాలు వెనక నుంచి వెహికల్ అప్పుడు సడన్గా లైన్ మారటం. సో అలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఈ రాంగ్ వెహికల్ పార్కింగ్ దట్ వన్ షుడ్ అవాయిడ్. తర్వాత ఈ లోడింగ్ గుడ్స్ వెహికల్లో చాలా వెహికల్ అది వాళ్ళది లెంత్ వెహికల్ మన విడ్త్ చూస్తే ఎక్కువ అది బయట ప్రొజెక్షన్ అది వస్తున్నాయి. దానివల్ల కూడా కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఓవర్లోడింగ్ గుడ్స్ వెహికల్లో అదే చేయకూడదు. తర్వాత గుడ్స్ వెహికల్లో ప్యాసింజర్కి అనుమతి లేవు. సో అది కూడా పక్కా అది అవాయిడ్ చేయాలి. సిగ్నల్ జంపింగ్, రెడ్ లైట్ ఉన్నప్పుడు కూడా చాలామంది వాళ్ళకి తొందరపడి ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతారు. అదే యాక్సిడెంట్ అవుతున్నాయి. మనకు క్లియర్గా కెమెరాలో వస్తున్నాయి. రెడ్ లైట్ అది వయలేషన్ డిటెక్టర్ అని మాది ఆటోమేటిక్గా ఉంటుంది. వాళ్ళకి కూడా అవుతుంది. యాక్సిడెంట్ ఎలా అవుతున్నాయి అని అది సిగ్నల్ జంపింగ్ అది కూడా ఒకటి కారణాలు ఉంది. తర్వాత ఫెయిల్యూర్ టు గివ్ రైట్ వే అని ఎవరు అది ఓవర్టేక్ చేయాలా రైట్ సైడ్ నుంచి చేయాలి వాళ్ళకి దారు ఇవ్వట్లేరు చాలామంది అని యాక్సిడెంట్ అది కూడా యాక్సిడెంట్ అది అవుతున్నాయి. తర్వాత కొంతమంది ఎక్కువ హాంకింగ్ చేస్తున్నారు. దానివల్ల కూడా గొడవ అవుతుంది రోడ్లో, మళ్ళీ ట్రాఫిక్ ఆపుతున్నాయి. సో అదే దట్ షుడ్ బి అవాయిడెడ్. ఓవర్టేకింగ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ నుంచి నో వన్ షుడ్ ఓవర్టేక్ అని ఈ కొన్ని చిన్న ఈ సలహాలు సూచనలు ఉన్నాయి. తర్వాత ఎవరు పార్టీకి వెళ్తున్నారు మెయిన్లీ ఈ కొన్ని ఒకేజన్లు పార్టీకి వెళ్ళినప్పుడు ఒక డెసిగ్నేటెడ్ డ్రైవర్ ఆఫ్ ద డే ఎవరి దగ్గర లైసెన్స్ ఉన్నాయి అలాంటి వ్యక్తి ఆ రోజు హీ విల్ నాట్ టేక్ డ్రింక్ అనమాట. అండ్ ఆయన అందరికీ హీ విల్ టేక్ ద బాధ్యత అండ్ బాధ్యతతో ఆయన వాళ్ళు అందరికీ డ్రాప్ చేసుకోవాలి. సో డెసిగ్నేటెడ్ డ్రైవర్ ఆఫ్ ద డే. అదర్వైజ్ ప్రైవేట్ వెహికల్ మీరు హైర్ చేసి ఇంటికి వెళ్ళండి, నో ప్రాబ్లం అది. సో మెయిన్లీ ఈ న్యూ ఇయర్స్ అప్పుడు మీరు చూస్తున్నారు, అదర్వైజ్ పండుగ అప్పుడు ఎక్కువ యాక్సిడెంట్ అప్పుడు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎవరికి అందరు వాళ్ళ సెన్సెస్లో లేవు అండ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి డెసిగ్నేటెడ్ డ్రైవర్ కానీ డెడికేటెడ్ డ్రైవర్స్ అప్పుడు పెట్టాలా, వాళ్ళని ఎంగేజ్ చేయాలా. అండ్ మోర్ ఈ ట్రాఫిక్ నియమాల గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ నియమాలు ప్రతి ఒక్కరి పాటించాలా. సో ఈ విధంగా చేసినట్లయితే మన ప్రాణాన్ని మనం రక్షించుకోవడానికి వేరే వాళ్ళు చెప్పకుండా మనమే జాగ్రత్త తీసుకుంటే మనం ముందర చెప్పుకున్నట్లు మనకే కాకుండా మన భవిష్యత్తుకి మన కుటుంబానికి ఉపయోగపడుతుంది. మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా శ్రోతలు గమనించి అందరికీ చెప్తారని మనం ఆశిద్దాం. నమస్కారం అండి. నమస్తే శ్రోతలందరికీ నా నమస్కారం. ఒకటి అది లాస్ట్లో చెప్తున్నారు, ఫర్ ద వరల్డ్ యు మే బీ అ సింగిల్ పర్సన్ బట్ ఫర్ ద సింగిల్ పర్సన్ you can become their world by saving their lives. So thank you. All India Radio की विशेष स्पेशल धन्यवाद. Thank you.